శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీగణేశాయ నమః. ప్రియాత్మబద్ధులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 526వ భాగం. ఇక బిల్వోపాఖ్యానము శిలోపాఖ్యానము అయిపోయింది. ఇక వశిష్ఠ మహర్షి రాముల వారికి ఆ బోధ కొనసాగిస్తూ చెప్తున్నారు. మహాబాహు, కమలాక్షుడైనటువంటి విష్ణువు నిర్దేశించినటువంటి ఒక ఉపదేశం ఉన్నది. అది ఎలాంటిదంటే మహాశుభప్రదమైనది. అది ఎవరికి ఆ ఉపదేశం జరిగింది అంటే అర్జునుడు అనేటువంటి జీవన్ముక్తునికి. ఆ జీవన్ముక్తుడు ఆ యొక్క బోధని బాగా పొంది అతనికి సుఖ జీవితం ప్రసాదింపబడింది శ్రీహరి ద్వారా. ఆ యోగాన్ని అనాసక్త యోగం అంటాము. ఆ అనాసక్త యోగాన్ని గురించి చెప్తాను నేను అంటున్నాడు. మనకి స్ట్రైక్ అవుతుంది ఏమిటిదని అర్థమైపోతుంది. చూడండి, ఈ యోగ వాసిష్టం రచించింది వాల్మీకి మహర్షి త్రేతాయుగంలో, రాముని వారి కాలం నాటిది. కానీ ద్వాపర యుగంలో జరిగినటువంటి ఒక గీతోపదేశాన్ని యొక్క ప్రస్తావన ఇక్కడ మనకు కనపడుతుంది. దీన్ని బట్టి ఋషులు అనేటువంటి ఎంత ద్రష్టలో మనకి అర్థం అవ్వాలన్నమాట. సరే, వెంటనే చెప్తున్నాడు ఇంకా ఆయన, ఆ అనాసక్త యోగాన్ని గనక నువ్వు గనక బాగా ఎలా అర్జునుడు ఎలాగైతే అనాసక్త యోగాన్ని గ్రహించి దుఃఖరహితుడయ్యాడో అలాగ దుఃఖరహితుడు కావయ్యా నువ్వు అంటున్నాడు. వెంటనే రాముల వారు, బ్రహ్మన్, ఆ పాండు కుమారుడైనటువంటి ఆ అర్జునుడు ఎప్పుడు అవతరిస్తాడు, ఆ శ్రీహరి అతనికి ఎలాంటి అనాసక్త యోగాన్ని ఇస్తాడు, ఆ యొక్క బోధని నేను తమ ద్వారా వినాలనుంది చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి. రామా, యముడున్నాడే, యమధర్మరాజు, ఆయన త్రికాలాలలో ఈ ప్రాణులందరినీ హింసించడం అంటే ఏంటి, వాళ్ళ పాపాలన్నింటినీ ఆ పండినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి కఠిన శిక్షలు వేయడం, ఇదంతా హింస అనమాట. హింసించడం వల్ల అతనికి కొంత పాపం చుట్టుకుంటుందట. యముడికి కూడా ఆ పాపానికి భయపడట ప్రతి ద్వాపర యుగాంతంలోనూ తపస్సు చేస్తాడట ఆయన. ప్రతి ద్వాపర యుగము అంతమయ్యేటప్పుడు, కలియుగం వచ్చే సంధికాలంలో, ద్వాపర కలి యుగాల సంధికాలంలో యముడు తపస్సుకి వెళ్ళిపోతాడట. ఎందుకంటే ఆ పాపాలను ఆయన కూడా, అమ్మ ఈ పాపాలు కడిగేసుకోవాలి అని ఏ గంగకో ఎక్కడ హరిద్వారానికో ఋషికేశ్కు పరిగెత్తుకుంటూ పోతాడట. ఎవరు? యమధర్మరాజు. అలా తపస్సు చేసే కాలంలో అతను ఏంటంటే ఉదాసీనంగా ఉంటాడు ఈ వీటి పట్ల. ఈ వీళ్ళకందరికీ ప్రాణాలు తీసే పని కదా యమధర్మరాజు. ఈ ప్రాణులన్నీ కూడా మృత్యురహితులు, అంటే మరణం లేకుండా ఉండిపోయి భూమి అంతా కిక్కిరిసిపోతుందంట. చూడండి, అసలు భగవద్గీత యొక్క మూలం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకు భగవద్గీత ఆ యుద్ధం ఎందుకు జరగాల్సి వచ్చింది అన్నదానికి కారణం ఇక్కడ అర్థమవుతుంది. మానవులందరూ చావు లేకుండా భూమి కిక్కిరిసిపోయిందనమాట. ఈ భూభారాన్ని తగ్గించాలి కదా, భారం పెరిగిపోతుంది భూభారం. కాబట్టి ఈ భూభారాన్ని తగ్గించడానికి దేవతలు అనేక రకమైన యుక్తులు పన్నుతూ ఉంటారు. ఇది చరిత్ర చరణంగా జరుగుతూ ఉంటుందన్నమాట. రకరకాల యుక్తులు పన్ని వాళ్ళని సంహరిస్తూ పోతుంటారు. ఇలా వేల కొలది, నూర్ల కొలది వ్యవహారాలు, అనంతమైనటువంటి ఆ యొక్క జగత్తులో ప్రాణికోట్లన్నీ అనేక మార్లు ఈ విధంగా సంహారం జరుపుతుంటే పెరిగిపోతుంది భూభారం. దాన్ని తగ్గించాలి, ఆ యొక్క భూభారాన్ని తగ్గించాలన్నమాట. కాబట్టి దేవతలు రకరకాల యుక్తులు పన్ని ఆ భూభారాన్ని తగ్గిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి భూభారాన్ని భరించలేని భూదేవి ఏం చేస్తుందంటే, ఎలా ఉపమానం చెప్తాడు, దొంగల చేత అపహరించబడిన దీన వనితలా అంటాడు. ఒక అమ్మాయిని దొంగలు పట్టుకెళ్ళిపోతే ఆ తల్లి యొక్క మనస్థితి ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట శ్రీదేవి పరిస్థితి. వచ్చి శ్రీహరిని శరణుకి వచ్చిందనమాట. తండ్రి, భూభారాన్ని నేను ఈ పాపులతో, మరణాలు లేవు, యమధర్మరాజేమో అక్కడికి వెళ్ళిపోయాడు, ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఏ గంగా తీరంలో కూర్చొని తపస్సు చేస్తున్నాడో తెలియదు, భూమి ఏమో భారం అయిపోతుంది, నేను భరించలేకపోతున్నాను, నా యొక్క శ్రమ తీర్చవయ్యా అంటూ శ్రీహరిని శరణు వేడిందనమాట. ఇక ఆయన
ఆయన కరుణించి శ్రీహరి నరనారాయణ రూపంలో అవతరించారంట. ఆ శ్రీహరే నరుడుగాను నారాయణుడుగా, నరుడెవడు అర్జునుడుగాను, నారాయణుడెవడు శ్రీకృష్ణ పరమాత్మగాను, నరనారాయణ రూపం వాళ్ళిద్దరూ అవతరించారట వాళ్ళు. అర్థమైందా? ఒక శరీరం ఏమో వసుదేవుని కుమారుడైన శ్రీకృష్ణుడిగా పుట్టింది, మరొక శరీరం ఏమో పాండు కుమారుడు లాగా పాండవ రాజుకి, ఎవరైనా పాండురాజుకి పుత్రుడుగా పుట్టాడు నరుడు. ఈయనేమో నారాయణుడు అనమాట. ఆ సమయంలో యుధిష్ఠిరుడు యమధర్మరాజు అయి పుట్టాడట. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు యమధర్మరాజట. ఇక్కడ ఏమంటే ఈ నరనారాయణుల్లే మనకు కనపడేటువంటి భగవద్గీతలో కనపడే శ్రీకృష్ణార్జునులు ఇవి పురాణేతిహాసాలను అనుసరించి తర్వాతంతా కూడాను ఈ నరనారాయణులే ఈ కృష్ణార్జునులుగా మనకి శాస్త్రాలన్నీ మనకి నిర్ధారించి చెప్తున్నాయన్నమాట. అయితే ఈ వశిష్ఠుడు త్రేతాయుగంలో ఉండేవాడు, వాల్మీకి త్రేతాయుగంలో ఉండేవాడు. వశిష్ఠుడు చెప్తున్నాడు, వాల్మీకి రచించాడు దీన్ని. వశిష్ఠుడు చెప్తూ ఉన్నాడు, వాల్మీకి రచించాడు, అది మర్చిపోకూడదు మనం. కాబట్టి ఆ వాల్మీకి వశిష్ఠులు భవిష్యత్ కాల దర్శనం చేస్తున్నారు. ద్వాపరయుగాంతంలో జరగబోయేటువంటి కురుక్షేత్ర సంగ్రామాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చినటువంటి భగవద్గీతను ఇక్కడ త్రేతాయుగంలో మన యోగ వాసిష్టంలో భగవద్గీత చెప్పబడుతుంది. నేను ప్రారంభంలో కూడాను ఆ యోగ వాసిష్టం యొక్క భగవద్గీతకి యోగ వాసిష్టానికి సామ్యాన్ని చెప్పేటప్పుడు కూడాను ఈ విషయం మనం అనుకున్నాం. ఏంటంటే యోగ వాసిష్టంలో భగవద్గీత యొక్క ప్రస్తావన ఉంది అని ఇక్కడ వచ్చిందనమాట. నిర్వాణ ప్రకరణంలో ఇక్కడ అర్జునోపాఖ్యానం దగ్గర మనకు కనపడుతుంది ఆ యొక్క దృష్టాంతం అన్నమాట. కాబట్టి ఇలా ఇక్కడ కనిపించేటువంటి కాల నిర్దేశం కేవలం ఆభాసే అంటాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి కూడా. ఆ కాలం అనేది ఆభాసే అనేది. ఏది గతము లేదు భవిష్యత్తు లేదు, వర్తమానమే అంతే. ఫైనల్గా వస్తే వర్తమానమే పరమాత్మ స్వరూపం అంటారు. అంతేకాక ఇది మహోన్నతమైనటువంటి భగవద్గీత యొక్క జ్ఞానాన్ని దాని యొక్క ఏంటి ప్రామాణికతను, దాని యొక్క ప్రాముఖ్యతను పెంచే విధంగా ఉంది యోగ వాసిష్టంలో భగవద్గీత ఉండడం అన్నమాట. కాబట్టి యోగ వాసిష్ట గ్రంథకర్త అధ్యాత్మ జ్ఞానంతో కూడినటువంటి గీతోపదేశాన్ని తన గ్రంథంలో ఈ ఆఖ్యానంలో చేర్చడం అనేది నిజంగా చాలా మనకి ముదావహం అని మనం అనుకుంటున్నాం. అది వశిష్ఠ మహర్షి చెప్తున్నది కాదు. ఈ విధంగా వాళ్ళు ఏమన్నా విదిత వేద్యులు, వాళ్ళు మహర్షులు, పరమాత్మను ఎరిగిన వాళ్ళు త్రికాల దర్శులు, వారికి అంతా కూడా ప్రత్యక్షమే. భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు అదేవిధంగా నరుడైనటువంటి అర్జునుడు 2 రూపాల్లో అవతరించారు. ఎందుకు వచ్చింది యుద్ధం వాళ్ళకి? అతని జ్ఞాతులు అంటే ఆ కౌరవులకి పరస్పరం భూమిని గ్రహించడంలో వివాదం వచ్చింది. వాళ్ళ యొక్క అక్రమాలు పెట్టలేకపోయినప్పుడు యుద్ధం అనివార్యమైంది. ఈ అర్జునుడు యొక్క శరీరంతో ఆ సైన్యాన్ని సంహరించడం ద్వారా విష్ణువు ఏం చేశాడు? అర్జునుడిని ఉపకరణంగా చేసుకుని ఆ సైన్యాన్ని అంతా సంహరించడం ద్వారా శ్రీహరి ఏం చేస్తాడు? భూభారాన్ని తొలగిస్తున్నాడు అన్నమాట. అర్జునుని పేరుతో విష్ణువు శరీరం ముందు ఏంటంటే ఒక ప్రాకృత భావాన్ని పొందినదై మానవ ధర్మాలని పొందింది. భగవంతుడే అర్జునుడు నరుడు రూపంలో పుట్టాడు. అదే కాబట్టి ఈ అర్జునుడు మానవుడుగా ఉన్నాడు కదా, మానవుడులాగా అన్నీ ఉంటాయి. నారాయణుడైనా నరుడు రూపంలో ఉన్నాడనమాట. ఈ మరణోన్ముఖులైనటువంటి చావుకి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క బంధువర్గాన్ని చూసి అర్జునుడు విషాదాన్ని పొందేస్తాడు. విషాదం పొంది గాంధీవాన్ని కింద పడేస్తారు. అవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఇక యుద్ధం జరగాలి కాబట్టి, భూదేవికి ఇచ్చిన మాట నెరవేరాలి కాబట్టి, ఆ సైన్యాన్ని అంతటిని మట్టు పెట్టాలి కాబట్టి, ఆ ప్రాప్తించిన కార్యం సిద్ధించే నిమిత్తమై ఏం చేశాడు శ్రీకృష్ణుడు? అర్జునునికి అనాసక్త యోగాన్ని ఇలా వివరిస్తున్నారు అంటూ ముగిస్తున్నారు. రేపటి ఎపిసోడ్లో అర్జునుడు ఏం బోధ గ్రహిస్తాడో చూద్దాం. అంతవరకు సెలవు.